నేల కోత అనంగానే మనకు వర్షం ఎక్కువ వర్షం పడినప్పుడు భూమిలోకి ఇంకగా మిగిలినటువంటి వర్షపాతం అంటే నీరు ఏదైతే ఉందో అది భూమి పై పొరపై ఉండి అది ఈ భూమి యొక్క నేల గ్రేడియంట్ను బట్టి కిందికి పరిగెత్తడం జరుగుతూ ఉంటుంది. ఈ నీటి ప్రవాహాన్ని మనం అరికట్టాలి. అరికట్టనట్లయితే ఈ నీటి ప్రవాహంతో పాటు వరద నీటితో పాటు వరద నీరు ఎక్కువ ప్రవాహంగా పల్లపు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇదేం చేస్తుందంటే ఆ యొక్క పైనుండే అటువంటి సారవంతమైనటువంటి నేలను ఈ ఈ వరద నీరు ఏదైతుందో ఈ వరద నీరు ఆ పై పొరను కట్ చేసి కింద లో లయింగ్ ఏరియాస్ అంటే పల్లపు ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉంటుంది. అలా తీసుకెళ్ళడం వలన ఈ మనకు పైన సారవంతమైనటువంటి నేల పొర మనకు కోతకు గురి కావడం జరుగుతూ ఉంటుంది.